ఈ లోకంలో మనుషుల దుష్టత ఎక్కువైపోయినప్పుడు దేవుడు బాధపడ్డాడు. కాని ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతడే నోవాహు. ఆదికాండము 6వ అధ్యాయం. దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు: నేను ఒక పెద్ద వరద ద్వారా భూమిని శుద్ధి చేయబోతున్నాను. నీవు ఒక పెద్ద నౌక, ఆర్క్ తయారు చేయాలి. నోవాహు దేవుని మాటను నమ్మి, ఎవరూ నమ్మకపోయినా సంవత్సరాల పాటు శ్రమించి నౌకను నిర్మించాడు. దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు: తన కుటుంబాన్ని, ప్రతి జాతి జంతువుల జంటలను నౌకలోకి తీసుకురావాలని. ఆ తర్వాత ఆకాశం తెరచుకుంది. భారీ వర్షం పడింది. భూమి అంతా నీటితో నిండిపోయింది. కాని నోవాహు కుటుంబం దేవుని రక్షణలో సురక్షితంగా ఉన్నారు. 40 రోజులు 40 రాత్రులు వరద వచ్చిన తర్వాత నీరు తగ్గింది. నౌక ఒక కొండపై ఆగింది. నోవాహు దేవునికి కృతజ్ఞత బలిని అర్పించాడు. అప్పుడు దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు: ఇకపై భూమిని వరదతో నాశనం చేయను. ఆ వాగ్దానానికి గుర్తుగా ఇంద్రధనస్సు, రెయిన్బో ను ఇచ్చాడు. బోధ: దేవుని మాటను నమ్మి విధేయత చూపిన వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. చివరగా, ఈ సందేశం మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సువార్త మరెందరోకి చేరేలా షేర్ చేయండి.